ఒకరి విశ్లేషణ వివాదంగా మారిందా? ఆ వివాదం కాస్త ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిందా? ఆంధ్ర సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చిందా? ఇదంతా ప్రాంతీయ అభిమానమా, రాజకీయ ప్రయోజనమా? బీఆర్ఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుందా? అందుకే సెంటిమెంట్ ను రెచ్చగొట్టడంలో ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయా? కాంగ్రెస్ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలు బీఆర్ఎస్ మౌనం వెనుక మతలబేంటి? కాంగ్రెస్ అభిప్రాయానికి అంగీకారం అనుకోవాలా? అన్నదమ్ముల్లా విడిపోయారు సరే, శత్రువుల్లా ఏర్పడ్డ వైరం దేనికి సంకేతం? మేధావి అనే ముద్రపడ్డ ప్రొఫెసర్ నాగేశ్వర్ స్వయం ప్రకటిత మేధావిగా మారారా? ఆయన విశ్లేషణ తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేస్తుందా? అది కాస్త చిలికి గాలివానగా మారి ప్రాంతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టుందా అంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అవును, ప్రస్తుతం నాగేశ్వర్ విశ్లేషణ చుట్టే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల సామాజిక, రాజకీయ వేదికలపై పాత గాయాలను, ప్రాంతీయ సెంటిమెంట్లను నాగేశ్వర్ విశ్లేషణతో మరోసారి రెచ్చగొట్టినట్లయింది. ఆయన పుణ్యమాని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ తెరపైకి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏ ఎన్నికైనా, రాజకీయ సంక్షోభమైన ముగిసిన తర్వాత ప్రజల దృష్టిని మళ్లించడానికి లేదా తమ ఉనికిని కాపాడుకోవటానికి సెంటిమెంట్ అనేది అత్యంత చాకైన, పదునైన ఆయుధంగా మారింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రెస్ క్లబ్ వివాదాలు, ఆంధ్ర ప్రభుత్వం ఒక తెలంగాణ మేధావిపై కేసులు పెట్టాలన్న ఆలోచన వంటి అంశాలను ఇక్కడ అక్కడ కొన్ని రాజకీయ శక్తులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే నాటి బీఆర్ఎస్ విధానాన్ని నేటి కాంగ్రెస్ పార్టీ కూడా ఫాలో అవుతున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణ అస్తిత్వ సెంటిమెంట్ పైనే బీఆర్ఎస్ దశాబ్ద కాలం పాటు పట్టు సాధించింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు కూడా ఆ సెంటిమెంట్ ను వదులుకోవటం ఇష్టం లేనట్లయింది. తాము తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ దక్కలేదనే బాధ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉందేమో. అందుకే తాము కూడా తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో బీఆర్ఎస్ కంటే తక్కువ కాదని నిరూపించుకోవాలని చూస్తున్నట్టు స్పష్టమవుతోంది. సెంటిమెంట్ ను కేవలం బీఆర్ఎస్ మాత్రమే సొంతం చేసుకోకుండా తాము కూడా అంతే గట్టిగా నిలబడతామని చెప్పడం ద్వారా భవిష్యత్ ఎన్నికల్లో మైలేజ్ సాధించాలనేది కాంగ్రెస్ ఆలోచన కావచ్చు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ చదరంగం నడుస్తోంది. తెలంగాణ మేధావి నాగేశ్వర్ పై పక్క రాష్ట్ర ప్రభుత్వం కేసు పెట్టాలన్న ఆలోచన చేసినప్పుడు తెలంగాణలో తాము మౌనంగా ఉంటే తెలంగాణ ద్రోహులు ముద్ర పడుతోందేమోనని కాంగ్రెస్ నేతలు గట్టిగా మాట్లాడుకున్నారేమో. ఈ విషయంలో బీఆర్ఎస్ నేరుగా వీధుల్లోకి వచ్చి గొడవ చేయలేకపోయినా సోషల్ మీడియా వేదికగా ఈ వివాదాన్ని విపరీతంగా వాడుకుంటోంది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతుకులను, మేధావులను ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి రక్షించుకో పోతోంది అని రెచ్చగొట్టి తప్పుకుంది. ఓ విధంగా కాంగ్రెస్ ను ఇరికించింది. ఈ వివాదంపై తెలంగాణ బీజేపీ, బీఆర్ఎస్ సైలెంట్ మూడ్ లో ఉంటే అధికార కాంగ్రెస్ నేతలు మాత్రం చొక్కాలు చింపుకుంటున్నారు. ఈ ఇష్యూపై ఏపీ, తెలంగాణలో వివిధ పార్టీల నేతల మాటలు తూటాలై పేలుతున్నాయి. రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటినా ఇంకా శత్రుత్వ వైఖరి కొనసాగటం రాజకీయ సంకేతమని ఏపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అంటూ కొందరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెదవి విరుచుకుంటున్నారు. అలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలు హద్దులు దాటుతున్నాయి. కౌంటర్ గా ఏపీ జనసేన, టీడీపీ నాయకుల కౌంటర్ కామెంట్లపై సైతం శత్రించుకుంటున్నాయి. ఫలితంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరి ప్రాంతాల మధ్య విద్వేషం మాట ఎలా ఉందంటే, రెండు రాష్ట్రాల్లో విఫలమవుతున్న ప్రజల్లో పట్టుకోల్పోతున్న రాజకీయ శక్తులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి వాడుకుంటున్న సెంటిమెంట్ డ్రగ్ గా మారింది. అభివృద్ధి, నిరుద్యోగం, సంక్షేమం లాంటి నిజమైన సమస్యలపై చర్చ జరగకుండా మళ్లీ పాత ప్రాంతీయ విద్వేషాల వైపు ప్రజల దృష్టిని మళ్లించడంలో ఇరు రాష్ట్రాల రాజకీయ నాయకత్వాలు సఫలమవుతున్నాయనే అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజలు ఈ రాజకీయ ఉచ్చులో పడకుండా విజ్ఞతో ఆలోచించాల్సిన సమయం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.